హాయ్ వివర్స్, వెల్కమ్ టు వైడియల్ ఫుడ్. ఈరోజు మనము స్పైసీగా చికెన్ బిర్యానీ చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా చికెను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని అందులోనికి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగ్గట్టు ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 3 స్పూన్ల కారము, కస్తూరి మెత్తి కాస్తంత, అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకు కూడా, 1 కప్పు పెరుగు, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టించి 1 గంట పాటు పక్కన పెట్టుకుందాం. స్టవ్ పై బాండిలు పెట్టుకొని అందులోనికి 100 గ్రాములు నెయ్యి, 100 గ్రాములు నూనె వేసి వేడయ్యాక బిర్యానీ మసాలాలన్నీ కలిపి వేసుకొని వేపుకోవాలి. అవన్నీ చిట్టుపట్టలనగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక అందులోనికి ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది కాస్త మగ్గనివ్వాలి. మధ్యలో అడుగంటకుండా అలా కలుపుతూ ఉండండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. నేను వేస్తున్న మసాలాలు 2.5 కేజీ చికెను, 2.5 కేజీ రైస్ అండి. ఈ మసాలాలన్నీ ఈ క్వాంటిటీకి సరిపోతాయి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కొత్తిమీర వేసి కాస్త కలిపి మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటుకోకుండా చూసుకోండి. 15 నిమిషాలు అలాగే ఉడకనియాలి. చికెన్ నుంచి వచ్చిన నీళ్ళంతా ఇమిడిపోయి నూనె పైకి తేలే వరకు ఉడకపెట్టుకోవాలి. రైసు 4 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసుల నీళ్లు తీసుకొని ఎసరు పెట్టుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చూసుకోండి. సరిపోకుంటే ఇప్పుడే కాస్త వేసుకునేసేయండి. చూసారా, ఎసరు మరిగిపోయింది. ఇప్పుడు మనం గంట పాటు నానబెట్టుకున్న రైస్ని ఇందులోనికి వేసేసుకుందాము. బిర్యానీ ఉడుకుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో అడుగంటుకోకుండా అలా కలుపుతూ ఉండండి. ఇంకొక 10 నిమిషాల్లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ లోపల మనము రైతా రెడీ చేసుకుందాము. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 3-4 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇందులోనికి ఒక 1/2 లీటర్ పెరుగు, కాస్తంత ఉప్పు, అంతే అండి. మన రైతా రెడీ అయిపోయింది. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వేడిగా వడ్డించుకునేసామంటే యమ్మీ స్పైసీ బిర్యానీ రెడీ.